ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నికల వేడి పెరిగింది. రేపు ఎన్నిక జరగనుండడంతో ఎన్డీఏ, ఇండీ కూటమి కసరత్తు చేస్తున్నాయి. కాసేపట్లో టీడీపీ ఎంపీలతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఓటింగ్పై వివరించనున్నారు. ఇక మధ్యాహ్నం 2:30 గంటలకు ఎన్డీఏ ఎంపీల సమావేశం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు టీడీపీ ఎంపీలతో లోకేష్ సమావేశం కానున్నారు. రాత్రి టీడీపీ ఎంపీలకు లోకేష్ విందు ఇవ్వనున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఢిల్లీలో ఎన్డీఏ అలాగే ఇండీ కూటమి కసరత్తు మొదలుపెట్టాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో 2 కూటమిలు కూడా ఎన్డీఏ అలాగే ఇండీ కూటమి కూడా కసరత్తు మొదలు పెట్టాయి. ఏంటి అప్డేట్స్? లక్ష్మీదర్గా ఉపరాష్ట్రపతి ఎన్నికలపైన బీజేపీ ఫోకస్ చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానానికి సంబంధించి నిన్న ఈ రోజు బీజేపీ ఎంపీలకు వర్క్ షాప్, అదేవిధంగా మాక్ పోలింగ్ కూడా బీజేపీ నిర్వహించింది. నిన్న జరిగినటువంటి వర్క్ షాప్ లో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. మనమంతా చూసాం. ప్రధాని మోదీ చివరి వరుసలో కూర్చొని ఈ వర్క్ షాప్ ను ఆయన ఆలకించారు. అదే వర్క్ షాప్ లో జీఎస్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా, జీఎస్టీ 2.0కు సంబంధించినటువంటి అంశాలు కూడా ఎంపీలకు వివరించారు. వారి నియోజకవర్గాల్లో ఏ విధంగా ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల పేద ప్రజలకు అదేవిధంగా మధ్యవర్గ ప్రజలకు అందరికీ కూడా ఏ విధంగా వాళ్లకు ఉపయోగపడబోతుంది అన్న అంశాలు కూడా మీరు ప్రచారం చేయాలని కూడా వారికి దిశానిర్దేశం చేశారు. దాంతో పాటు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ఏ విధంగా చేయాలి, తర్వాత మాక్ పోలింగ్, ఈ యొక్క పోలింగ్ ఓటు ఏ విధంగా వేయాలి అన్న అంశాలను కూడా వివరించారు. గతంలో జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుమారు 15 నుంచి 20 ఓట్లు కూడా చెల్లకుండా పోయాయి. అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రధాని మోదీ సూచించారు. ఈ రోజు నిన్న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ వర్క్ షాప్ జరిగింది. తర్వాత పార్లమెంట్ హౌస్ లో జిఎంసీ బాలయోగి ఆడిటోరియంలో బీజేపీ ఎంపీలకు ఈ రోజు మాక్ పోలింగ్ కూడా జరుగుతుంది. ఈ మాక్ పోలింగ్ కోసం ప్రత్యేక గ్రూపులను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి గ్రూప్ లో 30 నుండి 40 మంది ఎంపీలను ఉంచారు. ప్రతి గ్రూప్ కి కొంతమంది ఎంపీలను ఇన్ఛార్జ్ గా కూడా ఉంచడం జరిగింది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మిత్రపక్షాలకు, ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలను కూడా ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ఇన్ఛార్జీలు కూడా భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో టీడీపీ ఎంపీలతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ కాబోతున్నారు. నెంబర్ 50 అశోక రోడ్ లో ఉన్నటువంటి టీడీపీ నేత లావు కృష్ణదేవరాయ నివాసంలో ఈ సమావేశం జరగబోతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఓటింగ్ పైన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరించబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు పార్లమెంట్ లోని బాలయోగి ఆడిటోరియంలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ఆ సమావేశానికి 4 గంటలకు ప్రధాని మోదీ మళ్లీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ యొక్క పోలింగ్ నేపథ్యంలో సాయంత్రం ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్ రాబోతున్నారు. ప్రస్తుతం కోయంబత్తూర్ లో జరుగుతున్నటువంటి ఇండియా టుడే కాన్క్లేవ్ లో ఆయన మాట్లాడుతున్నారు. ఆ కాన్క్లేవ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి ఆయన రాబోతున్నారు. ఆ తర్వాత ఆయన వెంటనే ఇక్కడ టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యి రాత్రికి వారందరికీ కూడా విందు ఇవ్వబోతున్నారు. రేపు ఈ యొక్క ఉప ఎన్నికలను ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షించబోతున్నారు. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే తప్పులు జరిగాయో అవి పునరావృతం కాకుండా చూసేందుకు ఈ పర్యవేక్షించాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశం మేరకు లోకేష్ ఢిల్లీకి వస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో మరికొద్ది సేపట్లో టీడీపీ ఎంపీలతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.